హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. అందరూ కలిసి ఎస్ కమా. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు సజీవుడైన దేవుడు, నీ మాటలో సజీవమన్నది. నీ యొక్క వాక్యమునైనా ప్రతి ఒక్క గుండెల్లోనికి చొచ్చుకొని పోయి నీ చిత్తమునకు అనుకూలమైన కార్యమును జరిగించునుగాక. అల్పుడను నీ పాదధూనిని తండ్రి, నీ దాసులున్నాయన అపాత్రుడను నీ అందు మీరు మరుగుపరిచి అభిషేకించి నాయన, మీ దాసుని నోట నీ వాక్కుంచి నాయన నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేయండి. సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికే సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యములో నుండి ఒక ప్రముఖమైన అంశాలు ప్రభు మనతో మాట్లాడుచుండగా అందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పెట్టి తెలియజేస్తున్నారు. ఈ రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనంలో దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, దేవుని యొక్క సెలవు ప్రకారము ప్రవక్త అయిన ఏలియా ఇజ్రాయేలు దేశంలో రాజుగా ఉన్న అహాబు వద్దకు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక వర్తమానాన్ని అందించాడు. ఆయన ఇచ్చే వర్తమానం ఏ విధంగా ఉన్నదంటే, అంతటా గీలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవితుడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మనము వినబోతున్న దేవుని యొక్క వాక్య సందేశం యొక్క అంశం ఏంటంటే, ఎందుకు మంచైనను వర్షమైనను పడదు లేదా కురవదు. ఇది అంశం. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఏ కారణమును బట్టి అది జరుగుతుంది, ఏ హేతువును బట్టి ఆ విధంగా జరుగుతుంది. మనం తెలుసు, మనిషి బ్రతకాలంటే వాడికి ఆహారం అవసరం. ఆహారము కావాలంటే అతనికి ధాన్యం అవసరం. ధాన్యము లేదా వరి కావాలంటే అతనికి పంట అవసరం. పంటలు రావాలంటే వర్షం అవసరం. వాటికి మూలముగా ఇక్కడ తెలియజేసిన మాట ఏంటంటే, ఎందుకు అసలు వర్షము రాకుండా ఆగిపోతుంది. ఇప్పటి కాలంలో గురించి మనం గమనిస్తే వర్షాకాలంలో వర్షము వస్తుందా లేదా అంది కాదు ఇక్కడ పాయింట్. అనేక స్థలాల్లో నేను అందుకే ప్రార్థన చేసినప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తుంటాను. ఏమని అంటే, ప్రభువా అతివృష్టి కానీ అనావృష్టి కానీ రాకుండా సహాయం చేయమని. అనావృష్టి అంటే వర్షము
లేకపోవడం. వర్షము లేకపోతే పంటలు రావు, కరువులు వస్తాయి. అతివృష్టి వస్తే పంటలు కూడా కొట్టుకొని పోతుంది, నాశనం అవుతుంది. కేవలము పంటలు మాత్రం కాకుండా అనేకమైన నివాస స్థలాలు కూడా, గృహాలు కూడా, ఇండ్లు కూడా ముంచేస్తుంది, పడేస్తుంది, కూర్చివేస్తుంది, నాశనం వస్తుంది. కాబట్టి అతివృష్టి కానీ అనావృష్టి కానీ కలగకుండా దేవుడు దేశాన్ని కాపాడున్నట్టుగా దేవుని ప్రజలైన మనము ఎంతైనా ప్రార్థన చేయండి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు వర్షమైనను మంచైనను అన్నాడు. మంచు కానీ వర్షము కానీ కురవకుండా పడకుండా ఎందుకు ఆగిపోతుంది, దేనికి? దానికి ఆన్సర్ మనం ధ్యానం చేసుకుందాం. మొదట భౌతికమైన వాటిలో నుండి ప్రాక్టికల్గా, క్రియాశీలముగా, అలాగే ఆధ్యాత్మిక వాటి గురించి తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ప్రభుకు స్తోత్రం చెప్దాం. వీటంతటికీ కారణములో ముఖ్య కారణం ఇప్పుడు మనం చూద్దాం. 16వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళదాం. 16వ అధ్యాయము. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 29వ వచనం నుండి నేను చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. యూదారాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. వినండి శ్రద్ధగా. నంబర్ 1, ఇజ్రాయేలు ప్రజల మీద పరిపాలన చేస్తున్న రాజైన ఆహాబు, ఇతను తన పూర్వీకులందరికంటే అతి చెడ్డగా దేవుని దృష్టిలో ప్రవర్తించాడు. అతని గురించి అందుకు అంటున్నాడు, అతని తన పూర్వీకులందరికంటే మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. వినండి శ్రద్ధగా, తలపైకి ఎత్తండి. దేవుని దృష్టిలో ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా చెడు నడత నడిస్తే వారి మీదికి వర్షము రాదు. వర్షమే కాదు, మంచు కూడా పడదు. కింద వచనాల్లో మనం చూసుకుంటే, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతిని అనుకుని అతడు సీదోనియులకు రాజైన ఎత్బాయిను కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వారిని మ్రొక్కుచుండెను. గమనించండి. 1, నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన చెడు కార్యం. నెబాతు కుమారుడైన యెరోబాము అనే ఒక వ్యక్తి యొక్క చేసిన అక్రమ క్రియలు. ఓకే, కొద్దిగా చరిత్రలోనికి తీసుకువెళ్తా. ఇజ్రాయేల్ దేశమంతట్లో కూడా మొదటి రాజు ఎవరంటే సౌలు, రెండవ రాజు ఎవరంటే దావీదు, మూడవ రాజు ఎవరంటే సొలొమోను. సొలొమోను వరకు కూడా ఐక్య రాజ్యము కలిగి ఉన్నది. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చిన తర్వాత రాజ్యము విభజించబడింది. ఇజ్రాయేలు రాజ్యము విభజించబడి, ప్రభుకు స్తోత్రం చెప్పాలి, ఈ రాజ్యాలు విభజింపబడి 10 గోత్రములేమో ఒకవైపున, 2 గోత్రాలు మరోవైపున. ఈ 10 గోత్రాలకేమో ఇజ్రాయేలు దేశం అన్నారు, ఇజ్రాయేల్ రాజ్య పరిపాలన అన్నారు. ఈ 2 గోత్రమేమో యూదా రాజ్యం అన్నారు. ఎందుకంటే యూదులకు కేవలము ఎవరంటే దావీదు సంతానం నుండి వచ్చిన వారు యూదులకు పరిపాలన చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే విషయం. మరి 10 రాజ్యాలు భిన్నమైపోయింది. అక్కడ ఐక్య రాజ్యముగా వస్తున్న ఈ యొక్క రాజ్యాలు సౌలు, దావీదు, సొలొమోను వరకు ఐక్య రాజ్యమే. సొలొమోను తర్వాత వచ్చిన రాజ్యము విభజించబడింది రెహబాము కాలంలో. ఓకే, ఈ రెహబాము కాలంలో అందుకే మీరు చూడండి, మనం చదువుకున్న లేఖన భావంలో ఏం రాయబడింది, మరలా 29వ వచనం, యూదా రాజైన ఆసా ఏలుబడిలో. అంటే అప్పటికే యూదుల మీద ఎవరు పరిపాలన చేస్తున్నారంటే ఆసా అనే ఒక వ్యక్తి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అదే సమయంలో ఇజ్రాయేల్ దేశం మీద కూడా పరిపాలన చేస్తున్నాడు ఆహాబు రాజు.
బట్ అహాబు రాజుకు ముందుగా జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క రెహబోము కాలంలో రాజ్య పరిపాలనలో విభజించబడిందో, ఈ రెహబోము ఆ యెరోబోము అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, వినండి, అందరూ శ్రద్ధగా వినండి. ప్రతి సంవత్సరం ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఏదేమి జరిగినా సరే, వాళ్ళు తప్పకుండా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవునిని పూజించాలి, సేవించాలి, పండుగ ఆచరించుకొని తిరిగి ఎవరి దేశానికి, ఎవరి పట్టణానికి, ఎవరి గ్రామానికి వారు వెళ్ళవలసిందే. కానీ రాజ్యం విభజించబడిన తర్వాత యెరోబోము అనే ఒక వ్యక్తిలో ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఒకవేళ ఈ ప్రజలందరూ కూడా యెరూషలేముకి వెళ్తే వారు యూదా రాజ్యం పట్ల వారు మక్కువ కలిగి ఒకవేళ అటు తిరిగిపోతారేమో అని చెప్పి వాడు ఏం చేశాడంటే, యెహోవా పేరట అతడు కొన్ని బలిపీఠములన్నీ కూడా ఇజ్రాయేల్ దేశంలో ఆయన స్థాపించాడు. ఎందుకు కట్టించారు అర్థమవుతుందా? ఇది రాజకీయంగా వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటి? మీకు అర్థమవుతుందో లేదో, మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థమవుతుంది చెప్పాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు ఒక సంఘము ఒక్కటిగా ఉన్నంత వరకు ఓకే, కానీ అది డివైడ్ చేయబడిన తర్వాత, 2 భాగాలు చేయబడిన తర్వాత మీరు గమనించండి, ఒక భాగం ఏమో దూరంలో ఉంది, ఒక భాగం దగ్గర ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాలనుకోండి. అప్పుడు ఆ పక్కనున్న వాడు ఏమనుకుంటాడంటే, మన వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళారనుకోండి, వారి మనసంతా కూడా అటు తిరిగిపోద్దేమని చెప్పేసి వాళ్ళు ఇటువైపు రాకుండా పూర్తిగా ఏం చేస్తారు? ఆపేస్తాడు. అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మనం ఇక్కడ చేసుకుందామని చెప్పేసి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాడు. ఈ యెరోబోము అనే ఒక రాజు చేసిన పని అదే. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ పండుగల్లోనికి, పస్కా పండుగ టైంలో కానీ, ఓకే, మరి రాయబడిన గ్రంథం రాయబడిన ప్రకారంగా ఈ పండుగ టైంలో, పెంటెకోస్తు పండుగల టైంలో కావచ్చు, వారు ఏమాత్రం కూడా ఆ పండుగకి వెళ్ళకూడదు. వెళితే వారి మనసు ఒకవేళ అటు అవి తిరిగిపోతుందేమో అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, తానున్నాక ఇజ్రాయేల్ దేశంలోనే కొన్ని బలిపీఠాలన్నీ కూడా ఉన్నత స్థలాలు ఆయన నిర్మించి, ఇక్కడే మనం ప్రభు పేరట ప్రభువును మన ఆరాధన చేసుకోవచ్చు. యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేయాల్సిన పని లేదు, మనకంటూ కూడా ఉన్నది కదా, మనం ఇక్కడ నిర్మాణం చేసుకుందామని నిర్మాణం చేసి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తన అదుపులో ఉంచి దేవుని సంఘానికి వెళ్లకుండా, మందిరానికి వెళ్లకుండా ఆపివేశాడు. రెండోదిగా, ఆ బలిపీఠాలు, ఆ యొక్క ఉన్నత స్థలాలు విగ్రహములుగా మార్చేశాడు. ఎక్కడికి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలు ప్రభుకు ఆరాధన చేయాలి? యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా పండుగ టైంలో వారు తప్పకుండా యెరూషలేమునకు రావాలి. అందుకే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఆయా ప్రాంతంలో ఉన్నవారు, ఆ రాజ్యంలో ఉన్నవారు, ఆ రాష్ట్రంలో ఉన్నవారు పెంటెకోస్తు పండుగ అనే దినములలో సుమారుగా 15 భాషకు సంబంధించిన, ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా యెరూషలేమునకు వచ్చి ప్రభుకు ఆరాధన చేసినట్టుగా అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనకు స్పష్టీకరణ చేస్తుంది. ప్రభుకు స్తోత్రం. అయితే ఈయన చేసిన పొరపాటు ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని యొక్క ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్లకుండా, ఈనాడు శత్రు కూడా చేస్తున్న పని ఏంటంటే, ఇంటికి టీవీ వచ్చేస్తుంది కదా, టీవీలో లైవ్ వచ్చేస్తుంది కదా. ఎట్లా లైవ్ వచ్చేస్తుంది? అందుకని ప్రభు మందిరానికి వెళ్లకుండా, ప్రభువును సేవించకుండా, ప్రభువును ఆరాధన చేయకుండా మేము విన్నామండి. ఏటి వినేషా? ఏటి మార్చేసుకున్నా? వినండి, నేను ఒక మాట చెప్తాను. ఈ మాట మీ మనస్సులో పెట్టుకోండి, మీ హృదయాలు కూడా పెట్టుకోవచ్చు. నేను గ్యారంటీ చెప్తున్నా. అదేంటి తెలుసా? ఎంత గొప్ప దైవ సేవకుడని మీరు ఊహించుకుంటూ, పలానా సేవకుడు గొప్పవాడండి, పలానా సేవకుడు గొప్పవాడండి, అద్భుతాలు మహత్గా జరుగుతుంది, గొప్ప అభిషేకం కలిగిన వాడి, అద్భుతంగా వాక్య సందేశం ఇస్తాడని అనుకున్నా సరే, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు పూర్తిగా మారిపోయినారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఉండదు. ఒక చిన్న సేవకుడు కావచ్చు, అంటే చిన్న సేవకుడు అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే, దేశంలో కానీ పట్టణంలో కానీ పేరు పొందని దైవసేవుడు కావచ్చు, పేరు పొందిన దైవజనులు కావచ్చు, ఎవరైనా ఒకటే వాక్యం బోధిస్తారు, అదే బైబిల్ను బోధిస్తారు. ఎంత గొప్ప దైవ సేవకుడు ప్రకటించాడని అన్నా సరే, విశ్వాసాలు అందరి జీవితాలు మారిపోతుందని అర్థం కాదు.
వాళ్ళ సంఘాలు కూడా మీరు వెళ్ళి చూడండి, కనుగొనండి, పరిశీలన చేసి నాతో చెప్పండి. లేదు పాస్టర్ గారు పలానా సంఘంలో ఉన్నవారు అసలు బ్రతుకులు ఎవరికి ఏం అసలు చెడిపోలేదండి, అందరూ బాగున్నారని మీరు అటువంటి సాక్ష్యాలు అందరూ మారిపోయారని సాక్ష్యం నా దగ్గర తీసుకురండి, నేను వచ్చేస్తాను ఆ సంఘానికి, మనం అందరూ కలిసి వెళ్ళిపోదాం. పాయింట్ ఇక్కడ ఏంటంటే వాక్యము బోధించబడుతుంది, కానీ విశ్వాసులు దేవుని వాక్యం విని వాటిని అనుసరించారు. అక్కడ వచ్చింది పాయింట్. అనుసరిస్తే అది చిన్న సేవకుడు అంటే పేరు పొందని దైవజనులైనా సరే, గుర్తింపు లేని దైవజనులైనా సరే ప్రభుకి స్తోత్రం చెప్దాం. అనుసరిస్తే అదే కదా దేవునికి కావాల్సిందంతా కూడా దేవుని వాక్యానుసారంగా అనుసరించాలి, అదే కదా జరగాలి. స్తోత్రం. కొంతమంది దైవ సేవకుల గురించి మీకు చెప్తాను, వినండి. పాస్టర్ జాన్ వెస్లీ, రాజమండ్రి. ఓకే, 2 జాన్ వెస్లీ ఉన్నారు, రైట్. హోసనా మినిస్ట్రీ, దేవునికి స్తోత్రం. సతీష్ కుమార్, వండర్ఫుల్. స్టీవెన్ పాల్, ఓ గ్లోరీ టు గాడ్, స్తోత్రం. మంచోడా కాదా? దైవ సేవకులు కారా? మీరు వెళ్ళి చూడండి. ప్రభు నన్ను క్షమించును గాక, వారున్న సంఘ సభ్యులను విశ్వాసంలో ఒకసారి పరిశీలన చేయండి. వాళ్ళకన్నా పూర్తిగా అందరూ మారిపోయి ఉన్నారంటే నేను మరలా చెప్తున్నాను, నేను వచ్చి ఆ సంఘంలో చేరిపోతా, నేను సేవ మానిస్తా. అక్కడ పాయింట్ దైవజనులు కాదు ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా సరే విశ్వాసులు వాక్యానికి లోబడటంలే, విశ్వాసులు దేవుని వాక్యాన్ని సరే నడవటంలే. ఎక్కడికి వెళ్ళినా ఒకటే వాక్యం, ఒకటే. అందుకే అనవసరంగా మీ జీవితాల్లో అక్కడ అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని అనవసరంగా తప్పిపోవద్దు. ఎక్కడున్నా సరే దేవుని వాక్యానికి లోబడు. దేవుని స్తోత్రం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ యొక్క యెరోబోము అనే వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలను దేవుని సంఘానికి వెళ్లకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, ప్రార్థన స్థలానికి వెళ్లకుండా, దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్లకుండా తాను ప్రక్కన పెట్టేసి వాళ్ళ జనంలో చాలామంది ఆయన అలా ఉంచడం దేవుని దృష్టికి అది ప్రతికూలమన్నది, దేవుని వాక్యానికి అది వ్యతిరేకమన్నది, దేవునికి విరోధమైన పాపం అది. అంతటి మాత్రం కాకుండా దేవుని ప్రజలు దేవుని సంఘానికి వెళ్లకుండా ఆపేశాడు. అంత మాత్రం కాకుండా ఆయన ఉన్నత స్థలాలను నిర్మాణం చేసి ఇక్కడే మన దేవుడు ఉంటాడు, ఇక్కడే దర్శిస్తాడని చెప్పి ఇజ్రాయెల్ ప్రజల మనస్సును కూడా తిప్పివేశాడు. అన్ని పాపాల కంటే ఒక పాపం ఏంటో తెలుసా? దేవుని సంఘానికి వెళ్లకుండా ఒక వ్యక్తిని ఆపడమే. నీకు విషయం తెలుసా? ప్రార్థన మందిరానికే కానీ దేవుని సంఘానికి వెళ్లకుండా ఇది ఏమనుకో, దొంగతనం చేసి అబద్ధం చేస్తేనే పాపం, లేకపోతే వ్యభిచారం చేస్తేనే, నరహత్య చేస్తేనే పాపం అని చాలామంది అనుకుంటున్నారు. ఎస్, అందులో సందేహం లేదు. బట్ అదే సమయంలో ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపడం కూడా పాపమే. లేఖన ఆధారాలు ఉన్నాయి, నాకు లేఖనాలు చూపించగానే మామూలుగా చెప్తా. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఎక్కడ తెలుసా? మీరు వెళ్ళి ఫరో రాజుని అడిగితే ఆయన ఆన్సర్ ఇస్తాడు దీని గురించి. ఎందుకు తెలుసా? ఫరో రాజు అంటారు, అయ్యా ఈసారి నేను పాపము చేశానయ్యా, మరలా నా దేశానికి తెగులు రాకుండా ప్రార్థన చేయండి. నేను పాపము చేశాను అంటాడు. అంటే ఏ పాపం చేసావయ్యా నువ్వు? దేవుని ప్రజలను దేవుని సంఘానికి వెళ్లకుండా, దేవుని ప్రజలను దేవుని సేవించడానికి వెళ్ళనీయకుండా, దేవుని ప్రజలను దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళనీయకుండా ఆపడమే పాపం. లేఖనాలు రాయబడింది. కాబట్టి గమనించండి, ఒక వ్యక్తి ప్రార్థన స్థలానికి వెళ్తానంటే దయచేసి ఎన్నడూ ఆపవద్దు. ఇట్ ఈస్ ఎ సిన్ అగెన్స్ట్ గాడ్. నువ్వు అనుకోవచ్చు నా అధికారాన్ని బట్టి మొత్తానికి ఏదో అలాగా నేను ఆపేశాను వెళ్ళనీయకుండా. సో మెనీ పీపుల్ దే ఆర్ కమిటింగ్ సిన్. వాట్ టైప్ ఆఫ్ సిన్? ఎటువంటి పాపం అది? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకపోవడం కూడా ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద సిన్. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. సో ఈయన చేసిన పని ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలను ఆపివేశాడు. రెండోదిగా విగ్రహారాధనలోనికి వారిని నడిపించాడు. మూడోదిగా మనం గమనిస్తే అన్యులను వివాహము చేసుకోవడానికి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ప్రేరేపించాడు. ఇది వాడు చేసిన తప్పు, పాపం. ఈ పాపము సరిపోదురా బాబు అనుకుంటూ ఇప్పుడు చూడండి, దేవుని ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆపివేశారు కదా. ఇది ఇలా ఉంటుండగా 20వ వచనంలో మనం మళ్ళీ 30వ వచనం చదువుకుందాం. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి
నడుచుకొనుట స్వల్ప సంగతి అని అనుకొని, అప్పటికే వాడు చేసిన పని యెరోబాము చేసిన వాటిని చేశాడు, అది స్వల్పమని ఊహించుకుంటూ ఇంకా చేసిన పని ఏంటి? అతడు సీదోనియులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె యెజెబెలును వివాహము చేసుకొని బయలు దేవతకు పూజించుచు వాటికి మ్రొక్కుచు నుండెను. చూసారా, వాడు చేసిన పని ఏంటంటే, ఒకటి నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపము మాత్రం కాకుండా వాడు ఊహించలేని అనుకొనని ఒక అన్య దేవతను సేవించుచున్న, పూజించున్న, ప్రేరేపించుచున్న అటువంటి ఒక ఆమెను వివాహము చేసుకున్నాడు. ఇది మరింతగా దేవుని దృష్టికి భయంకరంగా ఉంది. ఇప్పుడు వినండి, చెడు ఉన్నాడు నడిచాడు కాబట్టి అప్పుడు దైవవాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఈ యొక్క ప్రభుకి స్తోత్రం చెప్తాం. 32వ వచనం, సొమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవత స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులను ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు కోపము పుట్టించెను. ఈ హేతువు చేత దేవుడు ఇప్పుడు కబురు పంపించేమంటున్నాడంటే, నీ దేశమందు మంచైనను వర్షమైనను కురవదు. దిస్ ఇస్ ద రీజన్. మీరు బైబిల్ గ్రంథంలో ప్రతి స్థలాల్లో మనం చూస్తే వర్షము ఆగిపోవడానికి లేదా మంచు కురియకుండా ఆగిపోవడానికి కారణంలో ఒకటి ఏంటంటే, దేవుని ఎదుట పాపము చేయడము, చెడు నడుచుకోవడము, అదేవిధంగా అన్య దేవతలను అనుసరించి ప్రజలను దేవుని మందిరానికి వెళ్ళకుండా అడ్డగించడం. దిస్ ఈస్ ద రీజన్. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మీకు మరొక విషయం చెప్పడానికి ఆశిస్తున్నాను. ముందుకు వెళదాం. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రైట్, లేవికాండం 26వ అధ్యాయం, లేవికాండం 26వ అధ్యాయం 14వ వచనం. లేవికాండం, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలు నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనలను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను. ఓకే, 14 వచనం ఏమంటే, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నిరాకరించిన ఎడల. చాలు, నా మాట వినకుండా, నా ఆజ్ఞలను అనుసరించకుండా, నా కట్టడలను నిరాకరించినందుకు, ఇలాగూ చేసుకున్నందుకు దేవుని స్తోత్రం చెప్దాం. ఏం జరుగుతుంది? 27వ వచనం నుండి నేను చదువుతాను. సారీ, 18వ వచనాన్ని నుండి నేను చదువుతాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలను వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను చేసేదను. మనకు కావాల్సింది ఏంటి? వర్షం వస్తేనే పంటలు వస్తేనే మనకు ఆహారం, అప్పుడు బ్రతుకుతాం. ఇక్కడ ఏమంటాడంటే, ఏ వ్యక్తి అయితే దేవుని మాటలు వినరో, దేవుని వాక్యానుసారంగా జీవించారో, ఆయన ఆజ్ఞను అనుసరించారో, నడవారో, వాళ్ళ గురించి ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నేను మరలా ఈ వచనాన్ని చదివి వినిపిస్తున్నాను. ప్రత్యేకంగా 19వ వచనంలో, మీ బల గర్వమును భంగపరిచి. మీ బలం, చాలామంది నాకు బలం ఉంది కదా అంటే పదానికి అర్థం ఏంటంటే, బలం అంటే శరీర సంబంధమైన బలం మాత్రం కాదు. కొంతమందికి వారి సామర్థ్యమే, వారి చేతిలో ఉన్న నైపుణ్యతే వారి బలం. నా చేతిలో పని ఉంది, నా చేతిలో నైపుణ్యత ఉన్నది కాబట్టి నేను ఏమైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, ఏ పని అయినా చేసి నేను బ్రతకగలను అన్న వాళ్ళ గురించి ప్రభు అంటున్నాడు.
నీకు ఎన్ని సామర్థ్యాలు ఉన్నా, ఎన్ని సదుపాయాలు ఉన్నా, ఏదేమైనా సరే నీ బలం అంతా కూడా నేను భంగపరుస్తాను. ఎందుకంటే నీ బలమును ఆధారము చేసుకొని నా యొద్దకు రాకుండా ఉన్నావు, నా మాటలు గైకొనకుండా ఉన్నావు, నా వాక్యాన్ని అనుసరించకుండా ఉన్నావు. కాబట్టి నీ బలమును నేను భంగపరుస్తాను. భంగపరిచి చేయబోతున్న పని ఏంటంటే ఆకాశమును ఇనుము వలె చేస్తా, భూమిని ఇత్తడి వలె చేస్తాడు. ఆకాశము ఇనుముగా మారిందంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, నీ జీవితం మీద వర్షం అవసరమా లేదా? నీ కుటుంబం మీద వర్షము అవసరమా లేదా? వర్షము కావాలి, మంచు రావాలి, మంచు పడాలి, నువ్వు తడవాలి, ఫలించాలి, నువ్వు పుష్పించాలి, అభివృద్ధి చెందాలి, చిగురించాలి. ప్రభుకి స్తోత్రం. నీ జీవితం కానీ, నీ కుటుంబ జీవితము కానీ మొలకెత్తి, చిగురించి, పుష్పించి, ఫలించి, అభివృద్ధి చెందాలంటే, ఫలభరితంగా మారాలంటే ఆకాశం నుండి వర్షం కురవాలి. అది జరగాలి అంటే దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుని ఆజ్ఞను గురించి మాట్లాడుతూ ద్వితోపదేశ కాండంలోనికి ఒకసారి వెళదాం. 28వ అధ్యాయంలో, ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం, అందరూ తెరవాలి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. ప్రభుకి స్తోత్రం. నేను నేడు మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల. రైట్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటి కూడా మీరు ఒకవేళ వినని యెడల, గైకొనని యెడల, అనుసరించిన యెడల అంటూ ఏం జరుగుతుంది? అక్కడ అనేకమైన విషయాలు చెప్పాడు. అది చదవడానికే నాకు భయం వస్తుంది. పిల్లరా, ఎంత కష్టపడినా ప్రయోజనం లేకుండా పోతుంది, లాభం ఉండదు. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రయోజనము లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టు అని యొక్క ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎంత మేలుకొని ఉన్నా, ఎంత కాపాలని ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా ఎవరు ఆపలేరు, కట్టలేరు. ఎంత ప్రయత్నం చేసినా నేను దీవించబడలేవు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఒకరిని ఐశ్వర్యవంతునిగా, అంటే దేవుడే దీవించగలిగిన వాడు. ఆయన పాదాలు పట్టుకుంటేనే, ఆయన వాక్యాన్ని అనుసరించి నడిస్తేనే ప్రభు నీకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ కుటుంబానికి కానీ ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా నీవు ఒకవేళ దేవుని ఆజ్ఞను అనుసరించకపోతే ఆకాశము ఇనుము వలె మారిపోద్ది, భూమి ఇత్తడి వలె మారిపోద్ది. ఇక నీ వల్ల కుదరదు, ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. అందుకు కారణంగా దైవ వాక్యాల్లో మీకు కొన్ని విషయాలు 23వ వచనం నుండి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఇదే 28వ అధ్యాయంలో 23వ వచనం నుండి రాయబడిన విషయాలు ఇలాగ రాయబడింది. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల, ఇక్కడ ఏముందంటే ఆకాశం ఇత్తడి, కింద నేల ఏమో. ఇప్పుడు చూడండి, నేల ఇనుము వలె మారితే మామూలు అసలు బీడు బారిన నేలను దున్నడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇనుమును ఎవరైనా దున్నగలరా అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే అంత కఠినముగా మారిపోద్ది. అంటే నీ వల్ల దున్నడం అసలు ఏమాత్రం కుదరదు, జరగదు, నువ్వు దున్నలేవు అసలు అని అర్థం. అది నువ్వు తీసుకొచ్చిన ప్రతిసారి, నాంగటిని తీసుకొచ్చి దున్నడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఎద్దులు ఏమాత్రం కూడా అది లాగలేదు, అది వెనక్కి పడిపోతుంది. నాంగట్టి ప్రతిసారి ఎన్నిసార్లు నువ్వు నాంగట్టి తీసుకొచ్చి పెట్టినా ఆ నాంగట్టి పూర్తిగా ఇరిగిపోతుంటుంది తప్ప నేల దున్నడం ఏమాత్రం. ఆ పదానికి అర్థం ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నము చేసినా నీ ప్రయత్నము విఫలమే అయిపోతుంది తప్ప సఫలము కాదు. కానీ దేవునికి స్తోత్రం, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిస్తే, ఆయన దృష్టికి ఇష్టలుగా జీవించగలిగితే, ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా.
అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించు. నీవు కొట్లలో చే ప్రయత్నం అన్నిట్లో యెహోవా సఫలము చేస్తాడు. స్తోత్రం. లేకపోతే పరిస్థితి ఇది. అందుకే దేని మీద ఆధారపడి ఉంది? దేవుడు నీ జీవితం మీద. నేను మాట్లాడేది కేవలం కూడా భౌతికమైన వర్షమును గురించి మాత్రం కాదు. వర్షము రాకపోవడానికి కారణం ఏంటో లేఖన ఆధార ప్రకారంగా చెప్తున్నా. మంచు కురవకుండా ఆగిపోవడానికి కారణం ఏంటో అది మీకు చెప్తున్నాను. ఓకే, దేవుని వాక్యాన్ని అనుసరించకపోవడం మూలంగా జరిగిన యొక్క ప్రమాదాల గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుని లేఖన భాగంలో సొలొమోను మందిరము నిర్మించిన తర్వాత అతడు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ అన్ని రకాలైన ప్రార్థన చేశాడు. అక్కడ ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఆయన చేసిన అన్ని రకమైన ప్రార్థనలో రాజుల మొదటి గ్రంథమందు 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం తీశారా? 35వ వచనానికి వెళ్దాం. 8వ అధ్యాయము 35వ వచనం. నీవు వారిని ఎలాగ శ్రమ పెట్టడం వలన వారు నీ నామం ఒప్పుకొని తమ పాపములు విడిచి ఈ స్థలముతో తిరిగి ప్రార్థన చేసిన యెడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా వర్షము కురిపించుము. రైట్. నేను చదవండి అన్నప్పుడు అందరికీ చెప్తున్నాను, అందరికీ ఇవ్వబడుతున్న అవకాశాలు మీరు ఎందుకు కోల్పోతున్నా నాకు అర్థం కావట్లేదు. దేవుని మందిరంలో నీకు ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఓకే. సో 35వ వచనంలో, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున, ప్రభుకి స్తోత్రం, వర్షము కురవకపోవడానికి కారణములో ఇక్కడ మనం మరో విషయం మనం చూస్తున్నాం ఏంటంటే, నీకు విరోధముగా వారు పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినడలా నీవు ఆకాశమందు విని నీ జనులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. ప్రభుకి స్తోత్రం. దేవుడు ఎందుకు వర్షము రాకుండా అక్కడ జరుగుతుందో చెప్తున్నారు. అలాగే ఏమి చేస్తే వర్షం పడుతుందో కూడా తెలియజేస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో దేవునికి విరోధముగా పాపము చేస్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ వెరీ డేంజర్. దేవుని లేఖన భాగంలో ఇంతకుముందు మన ద్వితీయోపదేశ కాండంలో చూసినట్టుగా 28వ అధ్యాయంలో 23వ వచనం చూసినట్టుగా ఆకాశమును ఇత్తడిగాను భూమిని ఇనుముగాను ప్రభు మార్చేస్తానన్నాడు కదా, అలా జరుగుతుంది అన్నాడు కదా ఎవరి జీవితంలో. ఇక్కడ పాయింట్ శ్రద్ధగా వినండి. నేను ఎప్పుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ప్రేమ కలిగి జీవించాలని లేఖనాలు పదే పదే ఎవ్రీ టైం బోధిస్తూనే ఉన్నాను, జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. ప్రభుకి స్తోత్రం. దైవ వాక్యములో మన గత వారం చూసుకున్నాం ఏంటంటే, అపవాదికి వాడికి సంబంధించిన ఏదైనా సరే ఉంటే అనే విషయాన్ని జ్ఞాపకం చేశా. ప్రభుకి స్తోత్రం. అందులో భాగంగానే మనం చూస్తాము, తన సహోదరుని మీద పగపట్టి అసూయతో చేసిన అసలు హేబెలు ఏ పొరపాటు చేయలే. నిజానికి అడగాలంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. కయీను వెళ్ళి, ప్రభువా నా తమ్ముడిది మీరు అంగీకరించారు, నాదెందుకు అసలు మీరు అంగీకరించలేదు? దేవుణ్ణి అడగడానికి అవకాశం ఉంది. కానీ దేవునికి అడగకుండా, దేవుని దగ్గరికి వెళ్ళి సరిచేసుకోకుండా తన సహోదరుని మీద ఈయనుంటే అంతే. రాజకీయ నాయకులు అదే చేస్తారు. ఈడు ఉన్నంత వరకు అంతే. అందుకే మనం అవుట్ చేసేస్తే మనం ఒక్కడే మిగిలిద్దాం. రాజులందరూ కూడా చేసిన పనులు అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న రాజులు రాజకీయ నాయకులందరూ కూడా చేసిన విషయం ఏంటంటే, ఈయన్ని మనం కొట్టేస్తే తీసేస్తే మనం ఒకడే మిగులుతాం, మనమే రాజ్య పరిపాలన
చేయొచ్చు అన్నట్టుగా ఈయనేమనుకుంటున్నానంటే నేను కయను అంటున్నాడు, నేను హేబెల్ను చంపేస్తే నేను ఒక్కడే ఉంటాను కాబట్టి నేను తీసుకొచ్చిన అర్పణ దేవుడు అంగీకరించవలసిందా? ఒరే బాబు, నువ్వు ఒక్కడే ఉన్న దేవుడు అంగీకరించాడు. ఎప్పుడు అంగీకరిస్తారు? నీ క్రియలు సత్క్రియగా ఉంటే, నీవు దేవుని ఎదుట యథార్థంగా ఉంటే, ఆయన ఎదుట నీవు భక్తి కలిగి జీవిస్తే ప్రభు అంగీకరిస్తాడు. కానీ నువ్వు ఒక్కడ ఉంటే అంగీకరిస్తాడు కాదు. ఇదేమో ఉద్యోగం కాదు, ఎవరు లేరు పనులు పెట్టుకోవడానికి కాబట్టి నేను పెట్టుకుంటారా బాబు అనడానికి. దేవుని దృష్టిలో అంగీకరించబడాలంటే ఆయన ఎదుట దైవ భయము కలిగి జీవించాలి. అందుకే మీరు చూడండి, కయను తన సహోదరుని చంపివేశాడు. ఓకే, అంత బాగుంది. తద్మూలంగా ఏం జరిగింది తెలుసా? నేల శపించబడింది. ఎవరిని బట్టి శపించబడింది? నీవు దేశ దిమ్మరిగా ఉందువు. వినండి, తన సహోదరుని ద్వేషించేవాడి జీవితంలో, తన సహోదరునికి కీడు చేయడానికి ప్రయత్నం చేసిన ఎవరైనా కావచ్చు, ప్రియులారా, వర్షము రాకుండా ఆగిపోద్ది. అందుకే మనం ఏం చేయాలి? సహోదరుని మనం ప్రేమించాలి. మనం ప్రేమించవలసింది, అందులో స్వార్థం ఉందని మీకు చెప్పగలను. ఎందుకు స్వార్థం? నువ్వు ప్రేమిస్తే నీ మీద వర్షం కురుస్తుంది. స్తోత్రం. ఆ స్వార్థంతో అయినా ప్రేమించు. నీ క్షేమం కోసం ప్రేమించు, మరొకటి కోసం కాదు. ఇది నీ క్షేమం కోసం ప్రేమించు. లేదు పాస్టర్ గారు, వాడు ఎంత కీడు చేశాడు మీకు తెలుసా? చేసి ఉండవచ్చు. నీవు క్షమించి అతన్ని ప్రేమిస్తే నీ మీద వర్షం కురుస్తుంది, దేవుడు కురిపిస్తాడు. స్తోత్రం. అనేక సందర్భాలు జ్ఞాపకం చేశాను. ఏంటంటే, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చిన వాటిని, ఆ రావాల్సిన నీళ్లు రాకుండా మనుషులు అడ్డగించవచ్చు, కానీ ఆకాశం నుండి వచ్చిన వర్షమును ఎవరు ఆపలేరు కదా. వర్షమును నీ మీద కురిపించగలిగిన దేవుడు ఆయన కనుక నువ్వు ప్రేమ కలిగి జీవిస్తే, ద్వేషించవనుకో, నీ భూమి అంతా కూడా, నీ నేల అంతా కూడా అది పూర్తిగా రాయిగా మారిపోద్ది, ఇనుముగా మారిపోద్ది. నీ మీద ఉన్న ఆకాశము ఇత్తడి వలె మారిపోద్ది. అలాగ జరగకూడదంటే నీ పొరుగువాన్ని, నీ తోటి సహోదరుడిని ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా. పిల్లల, దేవుని ఆజ్ఞకు లోబడుట ద్వారానే భూమి మరలా ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో మరో ప్రముఖమైన విషయాన్ని హగ్గయి గ్రంథం నుండి మీకు చెప్పడానికి ఆశిస్తున్నాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. హగ్గయి గ్రంథం అందరం. స్తోత్రం. 1వ అధ్యాయము 9వ వచనం నుండి. స్తోత్రం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగానే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడే ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొని తకు త్వరపడుట చేతని కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశ మంచు కురవక ఉన్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను, ద్రాక్షారస విషయములోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములలోను, పశువుల విషయములోను, చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. వినుటకు చెవిగలవారు శ్రద్ధగా వినండి. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. ప్రభు మాటలు మీకు చెప్తూనే ఉంటా. ఇక్కడ చెప్పిన మాట నేను మరలా చదివి మీకు వినిపిస్తాను. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి. ఎందుకు దేవుడు అనావృష్టి కలుగజేశాడు? నువ్వు విస్తారంగా విత్తుతున్నా సరే, ఎందుకు అసలు కొంచెమే వస్తుంది? ఇంకా అందులో మాట్లాడుతూమంటాడంటే, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నా మందిరం పాడే ఉండగా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు ప్రథమ స్థానము దేవుని. అందుకే యేసు ప్రభు చెప్పాడు క్రొత్త నిబంధనలో, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో
32-33 వచనాలు ప్రత్యేకంగా మాట్లాడుతేమంటే, నా రాజ్యమును నీతిని మొదట వెతకునప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం. ఇక్కడ హగ్గై ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే, నా మందిరమును గురించి ముందు ఆలోచించండి అయ్యా. ఫస్ట్ ఎక్కడ ఏమయ్యా ప్రార్థనకు రాలేదంటే, పని ఉంది పాస్టర్ గారు. ముందు పని ఏమి ఉండాలి తెలుసా? చెప్పాలి అందరూ. మొదట నీకు ఉండవలసిన పని ఏంటంటే దేవుని మందిరం. మొదట నీకు ఉండవలసిన పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. మొదట నీకు ఉండవలసిన పని ఏంటంటే ప్రార్థన. మొదట నువ్వు వెళ్ళవలసింది ప్రార్థన స్థలానికి, ప్రార్థన సహవాసానికి నువ్వు వెళ్ళాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవునికి స్థానం ఇవ్వకుండా ఎన్నిసార్లు చెప్తున్నా సరే రాకుండా, ఇక ఇదిగో ఈ పనిలో వెళ్ళానండి అందుకు రాలే. ఏమి సంపాదించావని నేను అడుగుతున్నా. వెళ్ళావు కదా, నువ్వేమి సంపాదించావు? ఏం సంపాదించేసావు? స్తోత్రం. బైబిల్ ఆధార ప్రకారంగా ఓ మాట చెప్తా. ఒక వ్యక్తి పూర్తిగా శత్రు చేత కొట్టబడి, బంధించబడి, కొట్టబడి, గాయపరచబడి కొరప్రాణంలో ఉన్నారు అనుకోండి. ఆ టైంలో నువ్వు చర్చికి రాకుండా వ్యక్తి దగ్గరికి వెళ్ళవచ్చు. జస్ట్ కొంత మట్టుకు నేను ఇచ్చిన సలహా ఇది. దేవుని వాక్యం అని నేను అంటాం లేదు, ఒక దేవుని సేవకునికి. అది కూడా దేవుని వాక్యం ఆధారాన్ని బట్టి చెప్తున్నా. ఎందుకంటే కొరప్రాణంతో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా మంచి సమరయుడు, తన వ్యాపారంలో వెళుతున్నాడు ఆయన. కాబట్టి ఎవడైనా సరే కొరప్రాణంతో వస్తుండగా మధ్యదారిలో పలాని వ్యక్తికి వెళ్ళగా అయిపోయిందని నువ్వు తప్పకుండా వెళ్ళాలి. నువ్వు వెళ్ళకపోతే అక్కడ కార్యము జరగదు అనే స్థలానికి నువ్వు వెళ్ళవచ్చు. ఆ రోజు ఒకవేళ నువ్వు ప్రార్థన మందికి రాకుండా ఆ వ్యక్తిని బ్రతికించడానికి వెళ్ళవచ్చు. కానీ నువ్వు వెళ్ళకపోయినా వాడు బ్రతుకుతాడు. ఆయన అలాంటి స్థలానికి ఎందుకు వెళ్ళవచ్చు? ప్రార్థన అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. వెళ్ళకూడదని అంటం లేదు కదా. ప్రేమించమని ప్రభు చెప్తుంటే, గాయం కట్టమని ప్రభు చెప్తుంటే వెళ్ళొద్దని చెప్పేది కాదైనా. బట్ ఎప్పుడు వెళ్ళవచ్చు అంటే నువ్వు ఉంటేనే. నీకు తప్ప ఏరే ఆధారం లేనప్పటికీ వెళ్ళవు, పర్వాలే. కానీ బోళ్ళ మంది ఉన్నారు, చూస్తారు. కాబట్టి ప్రార్థన ముగించిన తర్వాత వెళ్ళు. మొదట ప్రభువుకు స్థానం ఇవ్వు. నా మందిరము పాడే ఉండగా, దేవునికి ఇష్టమైన మందిరం, దేవుని ప్రార్థన స్థలాన్ని గురించి, ప్రభు మందిరం గురించి కావచ్చు, ఆధ్యాత్మికమైన మందిరాన్ని ముందు బాగు చేసుకో. అది బాగు చేసుకొని నువ్వు వెళితే దేవుడు తప్పకుండా నీ మీద ఆయన వర్షము, నీ పొలం మీద ఆయన వర్షం కురిపిస్తాడు. స్తోత్రం. అందుకంటాడు. మీరు అంటారు, ఏంటి పాస్టర్ గారు ఇన్ని ప్రయత్నం చేస్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఈ ఎగ్జామ్ రాయించాను, ఆ ఎగ్జామ్ రాయించాను. ఎస్ మేబీ. కానీ ఎప్పుడైనా అసలు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చావా? దేవుని సముఖంలో ప్రార్థన చేసావా? ప్రార్థన స్థలానికి ఎప్పుడైనా ముందుకెళ్ళావా? ప్రార్థన కోడికలు ముందుకెళ్ళావా? ముందుగా వెళ్ళావా? ప్రభుకి స్తోత్రం. అందువల్ల ప్రభు చూడండి ఏ ఏ కోణములు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నా చూడండి. 11వ వచనం చదువుతున్నాను, మరలా చదివి మీకు వినిపిస్తున్నాను. నేను భూమికిని పర్వతమునకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములో 1, ద్రాక్షారసం విషయములో 2, తైలము విషయములో 3, భూమి ఫలించు సమస్త విషయములో 4, మనుషుల విషయములో 5, పశువుల విషయములో 6, చేతి పనులన్నిటి విషయంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అసలు ప్రయోజనం లేదు, అసలు ఎక్కడ ఫలించదు. అన్ని విషయంలో నువ్వు ఫలించాలి అంటే నీ మీద వర్షం కురిపించాలి దేవుడు. ఆయన వర్షము కురిపించాలి కనుక నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. స్తోత్రం. అప్పుడు నీ భూమి మీద దేవుడు వర్షం కురిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అది పచ్చగా చిగురుతుంది, మొలకలు వస్తాయి. హల్లెలూయా. కరువు కాలములు కూడా ప్రభు నిన్ను పోషిస్తాడు. అందుకే చెడుతనాన్ని విసర్జించమన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ చేతి పనులన్నిటి విషయంలో దేవుడు దీవిస్తాడు. కానీ ఇక్కడ హగ్గై గ్రంథాలు చెప్పిందంతా దేవుని మందిరం, దేవుని యొక్క సంఘం, వాటి యొక్క క్షమాభివృద్ధి కొరకు, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో నీవు అభివృద్ధి చెందే విషయంలో, ప్రార్థన సహవాస విషయంలో నువ్వు ప్రథమ స్థానం ఇస్తే
దేవుడు నిన్ను ఎలా చేస్తాడు తెలుసా? నిన్ను తలగా ఉంచుతాడు ఆయన, నిన్ను పైవాడుగా ఉంచుతాడు ఆయన, నిన్ను అనేక జనములకు అప్పు ఇచ్చేవారుగా దేవుడు చేస్తాడు. ప్రభుకు స్తోత్రం. లేదా నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా అంత వర్షము కురవదు, మంచు కూడా కురవదు. కాబట్టి జీవితంలో చికిత్సను కూడా ఉండదు. ఇది దేవుని మాటలు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్య ఆధార ప్రకారముగా దేవుని ప్రజలారా, ఆయన ఆజ్ఞలను లోబట్ట ద్వారా, ప్రత్యేకంగా ఆయనకు ఆజ్ఞను లోబడ్డం అన్నా మన చెడు కార్యాన్ని విసర్జించడం అన్నా ఒకటే. ఆయన మాట మనం వినాలి. స్తోత్రం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్న వెంటనే ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే హగ్గై ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడారో, వారు ప్రభు మాట విన్న వెంటనే, ఈ మాటలు నాకు చాలా సంతోషం, ఇష్టమైన దేశం. రైట్. 19వ వచనములో ప్రభు ఏమంటాడంటే, ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 13వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వర్తమానమును బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది యెహోవా స్తోత్రం. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాటకు లోబడి, ప్రభువా నీ మందిరాన్ని గురించి మేము పట్టించుకుంటాం, మేము ప్రార్థన సహవాసానికి వెళతాం ప్రభువా, నీ అందు ప్రభువా నీ ఆజ్ఞను మేము పాటిస్తాం, నాయన మమ్మల్ని సాయం చేయండి, కనికరించండి, క్షమించండి అన్న వెంటనే నీ పని కోసమే ముందుకు వెళ్తాం ప్రభువా, నీ కార్యం కోసమే ముందుకు వెళతాం అన్న వెంటనే ప్రభు మరలా ప్రవక్తను, అదే ప్రవక్తను పంపించి ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను. స్తోత్రం. ఈ నేను మీకు తోడే ఉన్నానని సెలవిచ్చిన మాట ఎప్పుడంటే, వారు నిర్ణయం తీసుకున్నప్పుడు. ఏ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? నీ మందిరం గురించి పట్టించుకుంటాం ప్రభు, నీ మందిరానికి వెళతాం ప్రభు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తమ దేవుడని యెహోవా మాటను ఆలకించి, తమ దేవుడని యెహోవా ప్రవక్త హగ్గై పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓకే మీరు పూనుకున్నారు కాబట్టి, నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పూనుకున్నారు. దెన్ దేవుడు అన్నాడు, నేను మీకు తోడై, స్తోత్రం, తోడై ఉన్నారు అంతే. కానీ ఇప్పుడు పనిలోనికి వచ్చాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు అన్నాడు దేవుడు అన్నాడంటే, ప్రభు మేము చేస్తాము ప్రభు అన్న వెంటనే ఓకే రైట్, మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇదిగో నేను మీకు తోడుగా. వాళ్ళు ఎప్పుడైతే పని ప్రారంభం చేశారో, ఏదైతే చేస్తామని ఒప్పుకున్నారో ఇప్పుడేమో చేయడానికి ముందుకు వచ్చాడు. వాళ్ళు పని ప్రారంభం చేసిన వెంటనే దేవుడు అన్నాడు, 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాము, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించెదను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎప్పటి నుండి? ఇది మొదలుకొని. దేని మొదలుకొని? ఏ దినమైతే దేవుని కార్యము చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ఏ దినమైతే ప్రార్థన సహవాసమునికి వెళ్ళడానికి వారు నిర్ణయం తీసుకున్నారు, ఇక నుండి నేను వెనుకంజను ప్రభువా, నేను ప్రార్థన సహవాసములు కూడికల్లో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘం ఒక క్షేమాభివృద్ధి కొరకు ఏదో ఒకటి నేను చేస్తాను ప్రభువా, నేను ముందుకు వస్తానయ్యా, నా చేతనంది నేను చేస్తాను. అది పాటలా పాడుతాను, అది వాయిద్యమా వాయిస్తాను, అది సమకూర్చడమా, విశ్వాసాలను పిలవడమా, కూర్చోబెట్టడమా, సర్దడమా, చైర్లు వేయడమా, ఏర్పాట్లు చేయడమా, ఏదైనా నేను చేస్తాను ప్రభువా. దెన్ దేవుడు అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీ పొలంలో పంట వస్తున్నాయా? నీ పొలం అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉందో దానికోసం కదా నేను మాట్లాడేది. నీ పొలము, నీ జీవితం నీ పొలం. నీ చేతిలో ఉన్న చేతి పనులే నీ పొలం, నీ వ్యాపారమే నీ పొలం, నీ ఉద్యోగమే నీ పొలం, నీ చదువే నీకు పొలం, నీ కుటుంబమే నీ పొలం. ఫలిస్తుందా?
అందుకే దేవుని దృష్టికి చెడు నడుతున్నారు చూడడం మూలంగా వర్షమైనను మంచైనను కురవకుండా ఆగిపోతుంది. అది భౌతికంగా జరిగింది. బట్ లోకరీతిగా మీ జీవితాల్లో మీరు ఫలించాలంటే, మీ మీద దేవుని యొక్క వర్షం కుమ్మరించబడాలంటే, దేవుడు మంచును కురిపించాలంటే, ప్రభుకి స్తోత్రం. ప్రతి ఉదయం ఆయన నీ జీవితం మీద ఆయన మంచు కురిపించాలి. తగిన సమయంలో దేవుడు నీకు వర్షం ఇచ్చి నీకు పంట ఇవ్వాలి. నీ చేతి పనులన్నిటిలో కూడా ప్రభు సఫలము చేయాలి. వర్షం కురిపించబడాలి. దానికి ప్రభు దగ్గర వెళ్ళి నువ్వు క్షమాపణ వేడుకుంటూ దేవునికి విరోధమైన పాపము చేయకుండా దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల, అలాగే నీ తోటి సహోదరుని ప్రేమించిన ఎడల, దైవ కార్యముల కొరకు నువ్వు ముందుకు వస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. తిరిగి వర్షమును కురిపిస్తాడు. వర్షము లేకుండా కూడా దేవుడు పంటను ఇస్తాడు. ఎందుకంటే ఇస్సాకు జీవితంలో ఆ సంవత్సరంలో కరువు కాలంలో కూడా దేవుడు ఇస్సాకు విత్తనం విత్తగా అతనికి 100 పంట ఇచ్చిన దేవుడు నీ జీవితంలో. అందుకే ఒక్కొక్కసారి చూడండి, చాలా సందర్భాలు ఇది, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ ఫెయిత్ అండ్ డిపెండ్ అపాన్ యువర్ గాడ్లీనెస్. వినండి, ఏ ఫ్యాక్టరీలో ఉద్యోగస్తుల కొరకు వేకెన్సీ లేకపోయినా, హలో, ఫ్యాక్టరీలో కానీ కంపెనీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగముల కొరకు ఎటువంటి వేకెన్సీ లేకపోయినా మనము సేవిస్తున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు అద్భుత కార్యము చేయగలడు. నీకు ఇవ్వగలడు, చేయగలడు. వారితో సరిపోల్చుకోవాల్సిన పని లేదు. నువ్వు ఎవరు తెలుసా? నువ్వు దేవుని విడవు. లోకస్తులు కంపెనీల మీద, ఇండస్ట్రీల మీద, అలాగే ప్రభుత్వాల మీద ఆధారపడతారు. అక్కడ లేదట అని ఆగిపోతారు. నో, మనము అటువంటి ప్రభుత్వం మీద ఆధారపడిన వారు కాదు. మనం జీవము కలిగిన దేవుని నందు ఆధారపడిన వాడు. ఆయన ఎటువంటి వాడు అంటే, లేని వాటిని కూడా, దేవుని స్తోత్రం, శూన్యమును సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన వర్షము కురిపిస్తే ఫలవర్తంగా మారిపోతావు. కరువు కాలములు కూడా ఆయన విస్తారమైన 100 పంట ఇవ్వగలడు. నువ్వు అన్ని జనులతో పోల్చుకోవద్దు. నీవు వాళ్ళకి దొరకలేదు కదా, మాకు దొరకదు. నో, దేవుడు చేస్తాడు. నీవు కానీ దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే, ఆయనకి ఇష్టలుగా జీవించగలిగితే, ఆయన ఆజ్ఞను అనుసరించి నువ్వు నడిస్తే, ఆయనకు ప్రత్యేకంగా ఆయన మందిర విషయంలో, ఆయన సంఘం విషయంలో నువ్వు పట్టించుకొని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగితే, ప్రభుకు స్తోత్రం, నీ మీద నీ కుటుంబం మీద ఆయన ఆశీర్వాదపు వర్షమును కుమ్మరిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ గాడ్, ఐ ప్రైజ్ యు నేమ్ ఆఫ్ జీసస్, ఐ వర్షిప్ యువర్ నేమ్. ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయం ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుత కార్యాన్ని దేవుడు జరిపిస్తాడు. నిన్ను ప్రేమిస్తూ దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నారు. ఇది ఎవరి కోసమో అని అనుకోవద్దు. నీవు ఫలించాలనేది దేవుని యొక్క ఇష్టం. నీవు చిగిర్చి ఫలించాలి, నీవు ఫలము భుజించాలి. లేఖనం రాయబడిన ప్రకారంగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు నీ బిడ్డలు, నీవు నీ భార్య, నీవు నీ భర్త, నువ్వు సంతోషిస్తావు, ఫలించు, అనుభవించి ఆనందిస్తావు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, చెడు నడత నడిచాడు నబాతు కుమారుడైన యెరోబోము నడిచాడు. అలాగే ఇజ్రాయెల్ దేశపు రాజైన ఆహాబు దేవుని దృష్టికి చెడు నడత నడిచి అన్య జనులను, అన్య దేవతలను అనుసరించి దేవత సమ నిలబెట్టి దేవుని మందిరానికి, దేవుని ప్రజలు అలానేకుండా అడ్డగించినందుకు వర్షము కురవకుండా, మంచైన కురవకుండా దేవుడు ఆపివేశాడు వారి క్రియల మూలంగా. అందుకే దేవుని ప్రార్థన సహవాసానికి వెళ్ళడానికి ప్రథమ స్థానాన్ని ఎంచుకో. ప్రభు దగ్గర మొరపెట్టు. నీ తోటి సహోదరుని ప్రేమించు. ద్వేషాన్ని పెట్టుకోవద్దు, ఉంచుకోవద్దు. అందుకే క్షమించాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ కొనియాడుచున్నాము నాయనా. హల్లెలూయా. ప్రభువా, నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడిన నూతనంగా ఫలించును గాక.
దేవా ఇప్పటి వరకు నీ ప్రజల్లో ప్రభా నీకు విరోధముగా చేసిన ప్రతి దోషములను క్షమించు, ప్రతి అపరాధములను క్షమించు, ప్రతి పాపమును ప్రభా ప్రతి అవిధేయతను క్షమించమని ప్రతి ఒక్కరి పాపములు యేసు రక్తము చేతనైనా ఈ క్షణమంది సంపూర్ణంగా మీ దాసులుగా కొట్టివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను, క్షమించబడునుగా కానీ ప్రకటిస్తున్నాయన. దేవా ఇదిగో ఈ రోజు నేను నీ సముఖంలో వారు నిర్ణయం తీసుకుండగా నిన్ను సేవించడానికి, నువ్వు ప్రేమించడానికి ప్రభా, నేను నీ వాక్యానుసారం నడవడానికి, నేను భయభక్తి కలిగి జీవించడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి లార్డ్ నీ ప్రజలను దీవించమని వేడుకుంటున్నాను, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ వర్షమును ప్రభా తగిన సమయం ముందు కుమరించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారి పొలంలో నీ వర్షము కుమరించను ఆయన. ఈ రోజే విడుదల కలుగునుగా కనైనా, ఇప్పుడే ప్రారంభమగునుగా కనండి, వర్షము కుమరించబడునుగా కనైనా. ఇసాకును ప్రభు కరువు కాలములో కూడా నూరంతల పంట ఇచ్చిన దేవుడవు నీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డల జీవితంలో అయ్యా నీకు వందనాలు, వర్షమును కుమరించండి. ఓ యేసు ప్రభు నామములో నీ ఆశీర్వాద వర్షము కుమరించబడునుగా కనైనా, నీ దీవెన వర్షమును కుమరించబడునుగా కనైనా. వారు ప్రయత్నములను సఫలమగునుగా కనైనా, చిగురించునుగా కనైనా, ఫలించుదురుగా కనైనా, చేతి పనులన్నిటిలో ఫలించుదురుగా కనైనా. మహిమ మీకే, ఘనత ప్రభావం మీకే. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువు దీవించును గాక.